గత కొన్నేళ్లలో చూసుకుంటే చాలా మంది కమెడియన్లు హీరోలు అయిపోయారు. ఇక అలా చెప్పుకోదగ్గ హీరోలందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోలందరూ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు రీసెంట్గా జబర్దస్త్ ఫేమ్ గెటప్ సీన్ కూడా హీరో అయిపోయిండు అన్నమాట. రాజు యాదవ్ అనే సినిమా చేసిండు. ఇక ఆ సినిమాలో నటించి ఆయనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నామని అనుకున్నాడేమో. ఇక రీసెంట్గా చూసుకుంటే మనకి జబర్దస్త్లోకి వెళ్ళిపోయి సుడిగాలి సుధీర్ కూడా మంచి పేరునే తెచ్చుకున్నా కానీ సైన్మాలలో అవకాశాలనేవి అంతంత మాత్రమే అనే లెక్క గుర్తింపు తెచ్చుకోలేకపోయిండు. ఇక ఈయన అవకాశం ఇక ఈయన భవిష్యత్తు డిసైడ్ చేసుకుందామని పోయినా కానీ ఇక ఈ కథ చూస్తుంటే మాత్రం ఇక రాజు యాదవ్ ఒక స్లమ్ల కుర్రాడు ఉంటాడు. ఇక ఆ కథల ఇక క్రికెట్ ఆడుతుంటే మొహం మీద బంతి తగలడంతో ముఖానికి గాయాలైతాయి అన్నమాట. గాయాలైపోయి ముఖం విచిత్రంగా మారిపోయి ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉండే లెక్క మారిపోతుంది. ఇక దానివల్ల ఒక కుర్రోడు ఎట్లాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు అనేదే కథ. ఇక ఈ కథలో చూస్తుంటే మొదట్లో కొన్ని సన్నివేశాలన్నీ ఫన్ రైడ్ చూస్తున్నా పోతున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ పోను పోను ఇక అవి మాత్రం ఆ మెరుపులు కాస్త జరంత నిమిషాల వరకే అనిపిస్తుంది అన్నమాట. ఇక దీని దర్శకుడు కృష్ణమాచారి ఈ పాయింట్ని మంచిగా ఎమోషనల్గా అల్లుకునే అవకాశం అయితే ఉన్నది. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా RX100 మాదిరి లెక్క ఇక కథ నాటి తిప్పి ఇటు తిప్పి వేరే లెక్క మార్చేసిండు. ఇక దీంతో ఎట్లా అనిపించిందనంటే ఇక రాజు యాదవ్ జరంత పాజిటివ్ అనిపించాలి, నెగిటివ్ అనిపించాలి. ఇక అది రెండు కనిపించకుండా ఒక విచిత్రమైనగా చేసిరు. ఇక హీరోని అయితే మొత్తం RX100 మాదిరిగా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చిండు కానీ అది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయే. ఇక వీళ్ళిద్దరు ఇట్లా ఉండడంతో ఇంకా ఆడ ఎమోషన్ ఎక్కడ అవకాశం ఉన్నది. ఇక ఎమోషనల్ వండే అవకాశం లేకపోగా కథల ముగింపు చేసేసరికి కూడా హీరో పాత్ర చూస్తుంటే మాత్రం అయ్యో ఈడి బతికి ఇట్లా అయిపోయా అని అనకుండా ఇక ఇట్లాంటి వాళ్ళ బతికి ఇట్లనే అవుతుంది కదా అని జనాలకే అనిపించే లెక్క ఉన్నదన్నమాట. ఇక అందుకే ఎమోషనల్ అయ్యే ఛాన్సులు కానీ ఆ ఆస్కారం అయితే లేకపాయే. ఇక మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ కథల కృష్ణమాచారి జరంత కొత్త డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో కథల అల్లుకునే విషయంలో పాయింట్ మంచిగానే ఉన్నది. కాకపోతే పక్కడ్బందీగా దాని చుట్టూని అల్లుకునే కథను మాత్రం ఫెయిల్ అయిండు అని అనిపించింది. ఇక మన గెటప్ సిమ్ నటన విషయానికి వస్తే ఇక ఆయన గురించి తెలిసిందే కదా. జబర్దస్త్లనే చిత్ర విచిత్రమైన పాత్రలలో వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక సైన్మాలో కూడా ఆయన నటనలో మాత్రం ఎట్లాంటి ఆస్కారం లేకుండా మంచిగా నటించి నిరూపించుకున్నాడు. కానీ హీరోయిన్ చూసుకుంటే ఇక ఆమె అక్కడక్కడ అందంగా కనిపించిందే కానీ ఇక ఆమె నటనకు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అని అనిపించింది. ఇక మొత్తం మీద చూసుకుంటే రాజు యాదవ్ ఆరంభ శూరత్వం అనే లెక్కనే ఉన్నదన్నమాట. ఇక మీరు ఇట్లా సైన్మా చూసిరా? చూస్తే మీకేమనిపించింది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.